మెడికల్లో టాప్ ట్రీట్మెంట్స్ ఏంటి ఇవన్నీ వదిలేస్తే, న్యూట్రిషన్ అని వదిలేస్తే, మెడిసిన్లో మనకు, సైన్స్లో మనకు, సర్జరీలో టాప్ 2 ఏమున్నాయి, మెడిసిన్లో టాప్ 3 ఉన్నాయి. టోటల్ 5 ఆప్షన్స్. సర్జికల్కి వస్తే BMI 35 కంటే ఎక్కువ ఉంటాయి. నెంబర్ 1 ఇప్పటికీ వరల్డ్లో బెస్ట్ ప్రొసీజర్, సర్జికల్ ప్రొసీజర్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటే బేరియాట్రిక్ సర్జరీ అంటారు దీన్ని కామన్గా. దీంట్లో ఏం చేస్తారంటే స్టమక్లో మనకు ఎక్సెస్ ఉన్న పార్ట్ని కట్ చేసేసి స్టమక్ సైజ్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. దీంతో పాటు గ్రెలిన్ అని మనకు హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ మనకు యాక్చువల్గా హంగర్ని క్రియేట్ చేస్తుంది. ఈ హార్మోన్ కూడా ఈ సర్జికల్ రిసెక్షన్లో వెళ్ళిపోతుంది. సో దాంతో సిగ్నిఫికెంట్గా ఎపిటైట్ తగ్గిపోయి కొద్దిగా ఫుడ్ పడుతుంది కాబట్టి కొంచెం తినగా మనకు పొట్ట నిండిపోతుంది. యూజువల్గా 30 to 40% వెయిట్ లాస్ అవుతుంది దీంతో ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 yearలో. ఇది మార్బిడ్ ఒబెసిటీ అంటే 35+ ఉన్న వాళ్ళకి, మెడికల్గా నేను చేయలేను అన్న వాళ్ళకి, తర్వాత టైప్ 2 డయాబెటీస్ ఉండి మనకు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి రివర్స్ చేయడానికి ఉండే ప్రొసీజర్. ఇది సింగిల్ టైంలో అయిపోవాలి, నేను మళ్ళీ రాలేని వాళ్ళకి ఇప్పటికీ కూడా మెడికల్ కండిషన్ కనుక బాగుందంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఫస్ట్ ప్రొసీజర్. దీంతో వచ్చే సెకండ్ ప్రొసీజర్ గ్యాస్ట్రిక్ బైపాస్. ఇది కూడా బెరియాట్రిక్ సర్జరీలోకి వచ్చే కేటగిరీ. దీన్ని ఏం చేస్తారంటే స్టమక్ని రిస్ట్రిక్ట్ చేయకుండా బైపాస్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్, స్టమక్ నుంచి వచ్చే మెయిన్ ఇంటెస్టైన్లో మెయిన్ అబ్జార్ప్షన్ అంతా అవుతుంది. అబ్జార్ప్షన్ అవ్వకుండా డైరెక్ట్గా స్టమక్ నుంచి డంప్, షార్ట్ కట్లో కింద కోలాన్లోకి డంప్ చేసేస్తాం, స్మాల్ బౌల్లోకి లాస్ట్ పార్ట్లో. సో దీనివల్ల అబ్జార్ప్షన్ అవ్వకుండా ఫుడ్ డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇందులో కూడా సిగ్నిఫికెంట్ హెయిర్ లాస్ ఉంటుంది. బట్ స్లీవ్ అంత పాపులర్ కాదు ఇది బైపాస్. దీంట్లో రోఎన్వై బైపాస్ అని, మినీ గాస్ట్రిక్ బైపాస్ అని చాలా రకాల బైపాస్ ఉంటాయి వీటిలో కూడా. థర్డ్ థింగ్ బ్యాండింగ్ ఇప్పుడు ట్రెండింగ్ పోయింది. అండ్ థర్డ్ థింగ్ ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్. బ్యాండింగ్ క్రాస్ చేసి బెలూన్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది యాడ్స్ చూసుంటారు, బెలూన్ నోట్లో చిన్న ఎండోస్కోప్తో బెలూన్ వేసేస్తారు. ఇది కూడా రెస్ట్రిక్టివ్గా వర్క్ చేస్తుంది. బెలూన్లో ఉండే నెగిటివ్ ఏంటంటే ఇది ఎపిటైట్ని కట్ చేయదు, బట్ పొట్టులో ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, కొంచెం తినగానే పొట్టు నిండిపోతుంది. బెలూన్ కూడా చాలా వరకు అంటే చాలా మందిలో అది తీసుకోలేరు, పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసేస్తారు. బట్ బెలూన్ యాక్సెప్ట్ చేయగలిగితే సర్జరీస్ లేకుండా చాలా ఈజీగా ఒక 20-25% బాడీ వెయిట్ తగ్గుతారు బెలూన్లో కూడా. బట్ 6 months to 1 year ఉంచుకోవాలి బెలూన్ని. మళ్ళీ మనం ఎండోస్కోపీలో తీసేస్తాం దీన్ని బెలూన్ని. దీంట్లో అబ్జార్బుల్ బెలూన్స్ అని చాలా బెలూన్స్ వచ్చాయి ఇప్పుడు అందుబాటులోకి. మెడికల్లో ఇంజెక్షబుల్లో ఇవన్నీ సర్జికల్ ఆప్షన్స్. ఇంజెక్టబుల్ ఆప్షన్స్కి వచ్చేసరికి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఇస్ tirzepatide. ఈ tirzepatide అనే డ్రగ్ యూఎస్లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ డ్రగ్. ఇది కనుక్కుంది డయాబెటీస్ కంట్రోల్ చేయడానికైనా. దీంతో ఉండే వెయిట్ లాస్కి వచ్చే ఎబిలిటీతోని వరల్డ్స్ బెస్ట్ వెయిట్ లాస్ డ్రగ్ అంటారు ఇప్పుడు దీన్ని బ్రాండ్స్లో మాంజారో అనే బ్రాండ్తో పిలుస్తారు దీన్ని. ఇది యూజువల్గా 15 to 20% బాడీ వెయిట్ తగ్గిస్తుంది బాడీలో. కొంతమందికి 4 months నుంచి 8 months వరకు తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా సెల్ఫ్గా మనకి తీసుకుంటే కూడా తగ్గుతారు.